రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారికి శుభాభినందన్. ఇట్లు పితాని సతీష్ కుమార్, సహకార సంఘం అధ్యక్షుడు తనుకువాడ మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నీటి సంఘం డైరెక్టర్ పితాని సూరసేన. సుభాష్ గారికి కులాభిమానం ఎక్కువ అంటారు. నిజంగా మీకు కులం అంటే అంత పిచ్చా లేదా ప్రచారమేనా? అంటే మీకు ఒక విషయం చెప్తాను. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాకరే మెరకని కాదులూరు శివారు ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయి చెట్టుపల్లి సోదరులు హైదరాబాద్లో చనిపోయారు. మీరు సాకరే మెరకని నిలుపుకుంటూ వచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు. నిజంగా పాపం ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. అప్పుడు మంత్రి వేణు ఆశ్చర్యపోయాడు. అప్పుడే మీ పేరు రామపురం నియోజకవర్గంలో ఫస్ట్ సార్ ఇంట్రడ్యూస్ అయింది, ఎవరు ఈ సుభాష్ అని చెప్పేసి. అంటే ఇతను ఈ చెట్టుబజ్జి వాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకుంటాడా, మిగతా కులం జోలికి రాడా ఏంటి అనేది ఒక ప్రచారం సాగింది. అంతేనా? అందరినీ చూస్తారా మీరు? అంటే అలా కాదు, ఇల్లు శుభ్రం చేసి ఊరు శుభ్రం చేయమన్నారు. సో నేను ఈ టైంలో ముందు నా బేస్ మాత్రం కమ్యూనిటీ బేస్, అందులో ఏ విధమైన సందేహం. అప్పుడు ఒక కుల లీడర్ కిందే కొన్ని వ్యవహారాలు జరిగినాయి. తర్వాత కలపాలి అంటే వర్గాల కింద అయిపోయింది, కలపాలి యూనిట్. ఎందుకంటే మన కులాన్ని మనం ప్రేమించుకుంటూ ఇతర కులాలను గౌరవించాలి, అందులో ఏ విధమైన సందేహం లేదు. అందరూ చేయవలసిన పని అదే. ఇంకో కులాన్ని ద్వేషిస్తేనే వచ్చే ప్రాబ్లం, రెచ్చగొడితే కులాల మధ్య కుంపడి పెడితేనే వచ్చే ప్రాబ్లం. సో ఫస్ట్ నుంచి పెద్దలందరితోని ఇటు యువత అందరితో కూడా కలివిడిగా ఉండటం, చేతనైనంత మంచి చేయటం. ఇందులో యూనిటీ తేటం అంటే మంచి చేయటమే. మంచి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారు మంత్రి గారు? BSc BL. మీరు ఎప్పుడు జాబ్కి అది ట్రై చేయలేదండి? చేయలేదండి, ప్రాక్టీస్కి వెళ్ళాను తప్ప. లాయర్ ప్రాక్టీస్ చేశారా? చేశాను. ఎంతకాలం చేశారండి? ఒక 3 months 4 months అంతేనండి. అంతే. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాను, బిజినెస్లోకి వచ్చేసాను. మీరు 2024 ఎన్నికల్లో మీకోసం పడి చచ్చిపోయి తిరిగి చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే అప్పటికే వైసీపీలో చాలా కష్టాలు అనుభవించేస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారా మీరు? ఇప్పుడు ఏదన్నారు? 24 ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేసిన టీడీపీ నాయకులందరినీ కూడా మీరు సముచిత స్థానం కల్పిస్తున్నారా వాళ్ళకి? ఖచ్చితంగా. వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళు సొంతంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వ్యక్తిగతంగా నాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని ఎవరు రారండి, ఏ నాయకుడు కూడా. ఈ రోజున అలాగే వచ్చే వాళ్ళు అయితే నేను 20 లక్షలు ఇస్తే వాళ్ళు 55 లక్షలు ఎందుకు ఇస్తారు? ఎక్కడన్నా చూసారా? 45 నిమిషాల్లో అంత టక. ఇప్పటికీ మోస్తున్నారు నన్ను. నా పిలుపు మేరకి 55 లక్షలు ఇచ్చారంటే అసలు ఎక్కడన్నా సాధ్యం అవుతుందా? సో ఇలాంటి గొప్ప సైనికులు నిజంగా వాళ్ళు. ఫోన్కి అందుబాటులో ఉంటారా సుభాష్ గారు? ఉంటాను ఖచ్చితంగా. మా ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? కాకినాడ PRO హాస్పిటల్ దగ్గర పెట్టాను, వైజాగ్ దగ్గర ఓ PRO ఉన్నారు, ఇక్కడ నాకు 2 PAలు ఉన్నారు, ఆఫీసులో ఒక 2 ఉన్నారు. సో అందరూ అందుబాటులో ఉంటారు. చెప్తారా? మీటింగ్ లో ఉన్నప్పుడు సైలెంట్ లో ఉంటుంది ఫోను. అప్పుడు రెస్పాండ్ అయినా సతీష్కి చేసేస్తారు వెంటనే, మా PAకి చేస్తారు, PA రెస్పాండ్ అవుతారు, లేదా మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ రెస్పాండ్ అవుతారు. అన్ని రకాలుగా ఎప్పుడు ఆ ఇబ్బంది అయితే ఉండదు. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది. నాన్నగారు పెత్తనం ఎక్కువైంది అనేది అధిష్టానంలో ఒకప్పుడు నడిచింది. ఇంకా దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో ఒక గొడవ వచ్చినప్పుడు ఇంకా రాళ్ళు వేయటం మొదలెడతారు బయట వాళ్ళందరూ కూడా. ఏదో అనుకోని సంఘటన జరిగినప్పుడు ఏయో వేసారు తప్ప ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండాలి కదా. సో అందుబాటులో లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలను మా తండ్రి గారు మీకు ఇబ్బంది అయితే కార్యకర్తలను వెళ్ళిపోతానని కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. లేదు ఉండండి అన్నారు. కాకపోతే ఇది వరకు అంత స్ట్రెస్ ఆయన మీద పెట్టదలుచుకోలేదు. డైలీ 3-4 hours టచ్లో కాంటాక్ట్లో ఉంటున్నారు. నేను లేనప్పుడు, నేను వచ్చినప్పుడు మామూలుగా. ఇంత కష్టపడతారు కదా మంత్రి గారు మీరు. అటు NTR జిల్లా వెళ్తారు ఇన్ఛార్జ్ మంత్రిగా, అక్కడ కష్టపడతారు. కోనసీమ జిల్లా ఇక్కడ చూసుకుంటారు. మార్కుల విషయానికి వస్తే రామనాయుడు గారితో పోల్చుకుంటే మీరు ఎప్పుడు వెనకంజలో ఉంటారు. టాప్ 10లో మీరు ఉండరు. ఏంటి కారణం? చంద్రబాబు నాయుడు గారు వేసే గ్రేడింగ్ లో ఎవరికి మార్కులు ఇవ్వలేదు కదండి, గ్రేడింగ్ ఇవ్వలేదు. ఆయన మొదటి స్థానం, ఈయన 2వ స్థానం అని చెప్తా ఉంటాడు ఆయన. అప్పుడు ఎప్పుడు లేదండి. ఆ ఫైల్స్ మూమెంట్ అయ్యి చెప్పారు తప్ప ర్యాంకింగ్స్ ఎవరికి ఇవ్వలేదే.
ఎవరికి లేవండి. ఎవరికి ర్యాంకింగ్స్ ఇవ్వలేదే ఆ. ఎప్పుడు. ఎప్పుడైనా బాబు గారు మిమ్మల్ని మెచ్చుకున్నారు, సుభాష్ గారు ఈ వర్క్ బాగా చేశారు మీరు అని? బాబు గారు మెచ్చుకోవాలి అంటే అంత చిన్న ఆషామాషి విషయం కాదండి. అవునా? అది మీరు అన్నారు కదా రమణాయుడు గారు, వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఏంటి ఆయనకి మీకు ఏంటి, మీరు యంగెస్ట్, ఆయన అనుభవజ్ఞుడు ఆయన చూసి నేను నేర్చుకోవాల్సింది ఉంది. వచ్చింది 2 సంవత్సరాలు ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన అపార అనుభవం, ఆయన మేధస్సు, ఆయన ఎలా ప్రజల్లోకి వెళ్ళాలో తెలిసిన వ్యక్తి, ఎటు నుంచి ఎటు తిరిగినా సరే ఎలా గెలాలో తెలిసిన వ్యక్తి. అలాగా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారు తీసుకున్నాం, ఆయన హిందూపురంలో కానీ చిత్తూరులో కానీ ఎక్కడ పోటీ చేసినా ఈజీగా నొక్కుతారు. కానీ ఆయన ఏం చేశారు, ఎప్పుడు ఓడిపోయి పార్టీ వైఎస్ఆర్ నగ్గి దాంట్లో తీసుకున్నారు. ఫస్ట్ అంటే డబ్బులు దేనికన్నా ఇస్తున్నప్పుడు బోనీ చేస్తున్నప్పుడు తోలాలంటారు, కింద పడిపోతే మంచిది అంటా ఉంటారు. అలాగైనా ఓడిపోవటం, ఆ ఓటమి నుంచి మంత్రి గారు బోనీ చేస్తున్నప్పుడు ఏదైనా బోనీ చేస్తున్నప్పుడు డబ్బు చేతికి ఇస్తున్నప్పుడు కింద పడిపోతే తోలటం మంచిదే అంటారు, పాత సామెత. సో అలాగే ఈయన ఒక అందుకు ఓటమి నుంచే ఆయన ఈ స్థాయికి వచ్చారని చెప్పి అందరూ అనుకుంటా ఉంటే రోమాలు నెక్కపొడుచుకుంటా ఉంటాయి. ఎందుకంటే ఆయన స్టోరీయే మాకు ఇన్స్పిరేషన్. అంతేనండి, అంతే. 29లో మీరు ఎక్కడ పోటీ చేస్తారు? రామచంద్రపురం. పక్క ఈ నియోజకవర్గ ఓటర్ గారు నాకు హామీగా చెప్పండి, ఖచ్చితంగా 100% రాసుకోండి. ఏమన్నా ఇంతకన్నా మంచి ప్రజలు ఎవరు ఉంటారండి, మంచి నాయకులు ఎవరు ఉంటారు? ఈరోజు బర్త్డేకి నేను పిల్లల్ని చదివిస్తాను, 140 మంది పిల్లల్ని. ఏమంటే 30 లక్షలు, 32 లక్షలు, 33 లక్షలు తెచ్చిచ్చారు నా బర్త్డేకి ప్రజలందరూ. 50,000, 40,000. ఈ రోజున మనం చూసారు మీరు 55 లక్షలు తెచ్చిచ్చారు. ఎందుకన్నా గొప్ప నియోజకవర్గం ఎక్కడ ఉంటా సార్? ప్రజలందరూ సాఫ్ట్ గోయింగ్. ఎలక్షన్ వరకు గొడవలు ఉంటాయి, ఎలక్షన్ తర్వాత అందరూ స్నేహభావంతో ఉంటారు. అది రామచంద్రపురం. చివరిగా వైసీపీ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర వైసీపీ నాయకులకి భగవంతుడికి చెప్పదలుచుకున్నారు, మంచి బుద్ధి జగన్కి ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అధినాయకుడు కరెక్ట్గా లేనప్పుడు వ్యవస్థ అంతా తేడాగా నడుస్తుంది. ఆయన కరెక్ట్గా లేడు, ఆయన మానసిక స్థితి కరెక్ట్గా లేదు. ఒక గంటలోనే మడం తిప్పను మాట తప్పను మడం తిప్పనని గిరగరా తిప్పుతానే ఉన్నాడు ఆయన. అమరావతి విషయంలో, రాజధాని విషయంలో ఎన్నిసార్లు మాట మార్చాడో మనం చూసాం. ఆయనకి ఇంకా కూడా శవ రాజకీయాలు, కుల రాజకీయాలతో ఏదోటి చేద్దాం, పెట్టుబడులు రాకుండా చేద్దాం అనే ఆలోచనతోనే ఉన్నాడు. ఈ మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. డిఎస్సీలో తేడా జరిగిందని పేరు నాని గారు అంటున్నారు కదండి. ఎందుకంటే వాళ్ళకి చేతనైంది అభియోగాలే, ప్రూఫ్స్ తో సైతం మనకు ప్రెస్ ముందుకు వచ్చి రిలీజ్ చేశారు. అక్కడ కోర్టే క్లియరెన్స్ ఇచ్చింది. 400 కేసులు ఎన్నేస్తే మీరు నిర్వహించుకోండి, డిఎస్సీకి పర్మిషన్ ఇచ్చింది, క్రిస్టల్ క్లియర్ గా నిర్వహించారు. ప్రజలందరికీ అక్కడ పోస్టింగ్ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, మళ్ళీ నిర్వహిస్తారు. వాళ్ళు వచ్చిన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయకుండా కోర్టుకి వెళ్ళి నేను అప్లోడ్ చేసుకోలేదు పొరపాటునని కోర్టుకి వెళ్ళిన అతను నాకు అన్యాయం చేశారు, నాకు ఇవ్వలేదని చెప్తే డైరెక్ట్గా చూపిస్తే ఇంకా అంతకన్నా సాక్ష్యాలు ఏం చూపించాలండి. మరి ఈయనేమంటాడంటే 98 బ్యాచ్కి మేము ఉద్యోగాలు ఇచ్చాం, నేను సీఎం అయితే మీకు ఈజీగా ఉద్యోగాలు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇచ్చేస్తారు, మనం ఇచ్చారు కదా 5 సంవత్సరాలు ఉన్నాయి. పెట్టుబడులు బాగా తీసుకుని వచ్చి నిరుద్యోగులు గంజాయి వైపు, నకిలీ మద్యం వైపు ఆయన తీసుకుని వచ్చింది జే బ్రాండ్ అనే కుటీర పరిశ్రమలు తీసుకుని వచ్చాడు. సొంతంగా మందు, నాసి రకం మందు ప్రజలకి అందించాడు. ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఎఫెక్ట్ చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. అప్పుడు ఎఫెక్ట్ అంత నాసి రకం మంది ఇచ్చారు. ఏంటంటే పేర్లు మీకు గుర్తుండి ఉంటాయి, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, భూము. మరి అంత చేసిన మిథున్ రెడ్డిని ఏదో 4 రోజులు సబ్ జైల్లో పెట్టి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి వదిలేసి ఏదో చెప్పారంటారండి. అవినీతి నిరూపించారు, కోర్టుకు సబ్మిట్ చేశారు, ఉన్నారు లోపల. ఎవరిని అవినీతి చేస్తే ఎవరినైనా వదలమన్నారు, అందులో భాగంగా వెళ్ళాడు ఆయన. ఏది మళ్ళీ ఏదైనా కేసు మరి తిరగతోడే పరిస్థితి లేదు కదా.
ఆయన బయటకు వచ్చారు కదా అతను. బయట ఏమండి ఉంటది, కోర్టు పరిధిలో ఉంది అది. ఉమ్, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు పరిధి, ఆ కోర్టు ఎవరో చట్టాలకు ఎవరో చుట్టాలు ఉంటారు కదా, ఉమ్, దానికి ఖచ్చితంగా దానికి సంబంధిత ఏదైతే అవినీతి చేశారో అంతా సబ్మిట్ చేశారు కోర్టుకి, ఉమ్, శిక్ష పడి తీరుతుంది. ఉమ్. రాబో 3 సంవత్సరాల్లో రామచంద్రపురం నియోజకవర్గం ప్లానింగ్ చెప్పండి మీకు. చెప్పాను కదా స్టార్టింగే మీకు, ఉమ్, సువర్ణ రామచంద్రపురం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆ, మొత్తం రోడ్స్ కానీ రోడ్స్ కానీ పార్కులు కానీ, ఇప్పుడు వచ్చి ఒక పార్క్ లేదు రామచంద్రపురం నియోజకవర్గం, పార్కులు తీసుకుని వచ్చాం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా తీసుకుని వచ్చాం. చిన్న ఒక పరిశ్రమను కూడా తీసుకుని వచ్చాం, చిన్నది, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేది. సో స్పైసెస్ అనే కంపెనీని తీసుకుని వచ్చాం. భవిష్యత్తులో చిన్న టిష్యూ పేపర్స్ కూడా తీసుకుని వస్తున్నాం. భవిష్యత్తులో 40 మందికి అది వస్తుంది. మెల్లిగా ఒక 400-500 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే 1 year లో ఖచ్చితంగా 500 మందికి ఉపాధి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.